డాక్టర్ ముస్తాక్ అలీ ఖాన్ ప్రముఖ ఇంజనీర్, ఎంట్రప్రెన్యూర్, అడ్వకేటర్, ఫిలాంథ్రఫిస్ట్, హైకోర్టు అడ్వకేట్ మరియు లక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్. విద్య మరియు సమాజ అభివృద్ధి పట్ల ఉన్న అంకిత భావంతో డాక్టర్ ముస్తాక్ 5 ప్రముఖ విద్యా సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వీటి ప్రతిసారి విద్యా కృషికి దోహదం చేస్తూ విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధికి సహకరిస్తున్నారు. విద్యారంగంలో ఆయనకు ఉన్న విస్తృత అనుభవం, యువ మేధస్సులను పెంపొందించే శక్తి ఆయన పాఠశాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించాయి. విద్యారంగంలో నేతృత్వం వహించడమే కాకుండా డాక్టర్ ఖాన్ లక్ష్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా అవకాశాలు, స్కాలర్షిప్స్ మరియు అవసరమైన సేవలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఆయన సమాజం పట్ల ఉన్న కృతజ్ఞతా భావాన్ని, మంచి మార్పును తీసుకురావాలి అనే ఆశయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. డాక్టర్ ఖాన్ సమాజం అభివృద్ధి పట్ల, సామాజికమైన సంక్షేమం పట్ల అమోఘమైన నిబద్ధత చూపుతున్నారు. Dr. Mushtaq Ali is also the contesting LLC graduate. Candidate who have been selected from AIG hospitals, Mr. Uday. Round of applause for Mr. Uday for getting the final round confirmation. Uday Kumar AIG hospitals లో మంచి జాబ్ తో సెలెక్ట్ అయ్యారు. యూత్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆర్గనైజింగ్ లక్ష్ ఫౌండేషన్ ఈజ్ ఆర్గనైజింగ్ జాబ్ మేళాకి మరొకసారిలో ఈ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ సంసిద్ధంగా ఉండడానికి తెలియజేస్తున్నాం. లక్ష్యం ఒకటి, మంచి విద్యను అందించటం, అలాగే మంచి ఎంప్లాయ్మెంట్. Subhagra Projects India Private Limited, E. Manoj Kumar to come on the dais. Round of applause for E. Manoj Kumar. మనోజ్ కుమార్ కూడా అభినందన తెలియజేస్తున్నాం. మన లక్ష్య ద్వారా చక్కని జాబ్ ఆపర్చునిటీ పొందారు. సో కంగ్रेचुलेशंस. जितने अहबाब, दोस्त अहबाब हैं, रिश्तेदार हैं, रिलेटिव्स हैं, उन तमाम तक इस बात को पहुंचाए ताकि ज़्यादा से ज़्यादा लोग इससे फ़ायदा हासिल कर सकें. प्लीज़ डोंट ट्रबल द एचआर्स. वहाँ पे बहुत ज़्यादा गैदरिंग हो जा रही है जिसकी वजह से थोड़ा परेशानी हो रही है एचआर को. तो मैं आप तमाम से ख्वाहिश करता हूँ कि थोड़ा सा डिस्टेंस मेंटेन करें, थोड़ा सा डिसिप्लिन. ఇదిగో ఉపయోగించుకోండి. రాజశేఖర్ గారు ఎక్కడ ఉన్నారు? రాజశేఖర్ ఈజ్రాకి సెలెక్ట్ అయిందండి. కంగ్రాచులేషన్స్. ఐ రిక్వెస్ట్ ముజాహిద్ సార్ టు కమ్ ఫార్వర్డ్ సో దట్ వీ కెన్ గివ్ అప్ దర్ అపాయింట్మెంట్ లెటర్స్ ఫర్ టుడే. సో కంగ్రాచులేషన్స్ ప్రియాంక. లక్ష్ చేసినటువంటి ఒక లక్ష్యం నెరవేరింది. ఎందుకు అంటే ప్రియాంక అలాగే ఉదయ్ లక్ష్ ఫౌండేషన్ ద్వారా ఒక సప్తవర్ణాలు 7 మరి వివిధ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు. మంచి ప్యాకేజ్ని కూడా అందుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది లక్ష్ ఫౌండేషన్. లక్ష్ ఫౌండేషన్ మీకోసం నిరంతరం ప్రగతి జాడలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఈ జిల్లాల ప్రగతి జాడ కోసం డాక్టర్ ముస్తాక్ అలీ గారు ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నారు. విల్ టేక్ 5 minutes ఆఫ్ మోర్ టైం. ప్రెస్ మిత్రులు ఎవరైతే వచ్చారో ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలని కోరుకుంటున్నా. ఆఫర్ లెటర్స్ ఇవ్వడానికి ఒక 5 minutes are getting ready. They will get printed and give you off. The second appointment letter and offer letter for today is given to Ms. Swati. Swati, round of applause for her. She has been selected for AIG hospitals for more than 2.5 lakh per annum package. ఈరోజు అందరికీ శుభోదయం అండి. ఈరోజు కరీంనగర్లో జాబ్ ఫేర్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. బిగ్గెస్ట్ జాబ్ మేళా ఎవర్. ఆల్మోస్ట్ ఆల్ 36 కంపెనీస్ వచ్చాయి. 4,921 అప్లికేషన్స్ వచ్చాయి. యూ కెన్ సీ, మీరు వెనకాల చూడొచ్చు, చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఆన్ రియాలిటీ తెలిసేది ఏంటంటే ఆ గ్రాడ్యుయేట్స్కును ఉన్న
కంపెనీస్కి ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో చాలా గ్యాప్ ఉంది. సో దాంట్లో మేము మా రోల్ ఏంటంటే మేము లక్ష ఫౌండేషన్ నుంచి ముందుకొచ్చి ఈ గ్రాడ్యుయేట్స్ని ఆ కార్పొరేట్స్ దాకా తీసుకెళ్ళాలి, ఆ కంపెనీస్లో రిక్రూట్మెంట్ చేయించాలి, వీళ్ళ ఫ్యూచర్ మంచిగా ముందుకెళ్ళి వీళ్ళు ఇంజనీర్స్ లాగా వీళ్ళు వివిధ రకాలమైన కంపెనీస్లో జాయిన్ కావాలని కోరుకుంటున్నాము. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే మేము ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున జాబ్ మేళా చేసామో వాట్ వీ ఫీల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవసరం ఉత్తర తెలంగాణలో కరీంనగర్ కానీ, మెదక్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ ఈ కాన్స్టిట్యున్సీలో మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇది కాకుండా ఆల్ ఓవర్ తెలంగాణలో ఫ్రమ్ యువర్ టీవీ ఛానల్స్ రిక్వెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి సార్ దట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో మినిమం ఒక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉండాలి. బికాజ్ వాళ్ళకి ట్రైనింగ్స్ చాలా అవసరం. ఇవాళ రోజులలో ట్రైనింగ్స్ ఉంటేనే ఇవాళ వాళ్ళు వే ఆఫ్ ఈమెయిల్ కానివ్వండి, వే ఆఫ్ వర్క్ కానివ్వండి, వే ఆఫ్ కార్పొరేట్స్ కానీ అర్థం చేసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, మంచి జాబ్స్ ఇవ్వగలుగుతాం. సో ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ ది టీవీ ఛానల్స్ గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తీసుకొద్దాము. ఇది మా సెకండ్ ప్రోగ్రామ్ అండి. ముందుకొచ్చి మేము మోటివేషనల్ డ్రగ్స్ పైన కూడా యువత ఎలా దూరం ఉండాలి డ్రగ్స్కి, హౌ దే హ్యావ్ టు స్టే హెల్తీ అనేవి కూడా ఒక 55,000 మందితో అంబేద్కర్ స్టేడియంలో చేయడం జరిగింది. ముందుకు ఇంకా రాబోయే కాలంలో ముందు యువతతో కలిసి యువతను ముందుకు తీసుకెళ్లాలనే ధైర్యంతో మేము ముందుకు వస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి దీవెనలు కావాలని ఆశించుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పటివరకైతే సుమారుగా నేను నా చేతులారా ఇచ్చినదైతే 20 to 24 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. కానీ ఈవినింగ్ కల్లా అరౌండ్ 300 మెంబర్స్ సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళైతే 2,200